కేటీఆర్ మీద మనీ లాండరింగ్ కేసు కానీ కొద్ది గంటలు కూడా కేటీఆర్ గారికి సంతోషం మిగల్చల. హైకోర్టులో బెయిల్ వచ్చింది, 10 రోజుల పాటు నో అరెస్ట్ అని చెప్పినటువంటి ఆ సంతోషం ఇంకా కంప్లీట్ కాకముందే కేటీఆర్ గారి పైన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగినట్లుగా, అదేవిధంగా అంటే ఆర్బీఐ పర్మిషన్స్ తీసుకోకుండా జరిగినట్టుగా మనీ లాండరింగ్ జరిగినట్లుగా వాళ్ళు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతుంది. అదేవిధంగా మిగిలినటువంటి ఇద్దరు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ముగ్గురు మీద కేసు నమోదైంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేసు బుక్ చేస్తే బీజేపీ కేంద్రంలో బుక్ చేసింది. సరే, దర్యాప్తు సంస్థలు బుక్ చేసినాయి అని చెబుతారు పేరుకి. దర్యాప్తు సంస్థలను వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు నడిపిస్తారు అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ బీఆర్ఎస్కి కొంత బీజేపీ దగ్గరగా ఉంది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ విషయంతో బీజేపీతో బీఆర్ఎస్కి, బీఆర్ఎస్తో బీజేపీకి అంత దగ్గర సంబంధాలు లేవని రాజకీయ కోణంలో చూసినప్పుడు అనుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు కేటీఆర్ గారి మెడకి ఈడీ కేసు చుట్టుకోవడం అన్నది ఏదైతే మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కింద ఇది ఖచ్చితంగా సీరియస్ కేసు అవుతుంది. అదే ఎక్కడైతే గతంలో మనం చూసినప్పుడు కవిత కూడా మనీ లాండరింగ్ కింద కేసుల్లో నమోదైంది. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా అటువంటి కేసుల్లో నమోదవుతున్నారు. మరి ఈడీ ఎటువంటి స్టెప్స్ తీసుకునిద్ది? మరి ఈడీ కనుక కేసు నమోదు చేస్తే మరి 3 నెలలు మరి బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. మరి నిజంగా మరి ఈడీ గారు నమోదు చేస్తే కేసు తిహార్ జైలుకి వెళ్లాల్సిందే. కవిత గారు గతంలో తిహార్ జైల్లోనే ఉన్నారు. మరి కేటీఆర్ గారు కూడా తిహార్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం మరి ఇక్కడ హైకోర్టులో ఇక్కడ బెయిల్ వచ్చింది కావున మరి ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టులో మరి కేటీఆర్ గారు బెయిల్ పొందుతారేమో చూడాలి. మరి వాళ్ళ వాదనలో ఈ కేసు విషయంలో ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని కూడా అజిత్ గారు